వ్యాపారం అనుకుంటే అసలు రాజకీయం వంక తొంగేరు చూడకూడదు. నేను 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానంటే వ్యాపారం అనేది లేకుండా నేనుగానే ఉండి నా జీవితం మొత్తం గారు ప్రజానీకం కోసం పెట్టాను. నువ్వు ఆ విధంగా ఉంటాను అంటేనే రాజకీయాలకు రమ్మన్నారు. రాజకీయంలో నువ్వు ఉండాలనుకున్నాం. ఆయన ఆ విధంగానే పెంచారు. ఆ రోజు మీరు గారు ఇక్కడ జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు గారా ఆ టైంలో గారా కొండ ప్రాంతాల దగ్గర పంపిస్తాం కానివ్వండి, ప్రతి ఇల్లు ప్రతి గడప తొక్కేస్తాం కానివ్వండి, అలాగా మొత్తం విజయవాడ నగరంలో ముఖ్యంగా ఈ కొండ ప్రాంతం ఆయన పాత కంకిపాడు నియోజకవర్గం మొత్తం గారు నెహ్రూ గారు ఆయన దగ్గరుండి ప్రతి ఇంటికి పంపించారు ఆ రోజు. ఈ కొండ ప్రాంతం పట్టమట్టు కానివ్వండి, కృష్ణలంక ఈ ప్రాంతం అంతా గారు. సో ఆ విధమైన మనస్తత్వం రాజకీయం చేసిన వాళ్ళైతే ఆ నిమిషంకి ఎక్కడో పోటీ చేయొచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ నెహ్రూ గారిలో ఇంకొక 5 సార్లు ఎమ్మెల్యేగా అవ్వాలి అని చెప్పని ఒక కోరిక ఉంది కాబట్టి ఒక స్థిరమైన నియోజకవర్గం కావాలని చెప్పిన ఒక ఉద్దేశంతో పోటీ చేసి వచ్చిన తర్వాత ఆ విషయం చెప్పడం జరిగింది. దాంట్లో వాళ్ళు ముందు ఒక విధంగా ఒప్పుకున్నారు. తర్వాత వంశీ గారు వెళ్ళిపోయిన తర్వాత అక్కర్ గారు నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పని అంటే గన్నవరం వెళ్ళమన్నారా? మళ్ళీ గన్నవరం వెళ్ళమంటాం. అంటే ఒక ఏదన్నా టైర్ ఊరిపోతే ఒక స్టెఫ్నీగా మళ్ళీ ఇంకో టైరు ఎక్కడైతే ఉందని చెప్పని ఆ విధంగా ఉన్నప్పుడు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. అది 2016లోనే 15-16లోనే